సార్ మన నల్గొండ డిస్టిక్ నల్గొండ టౌన్ మా నాన్నగారు 2012 నవంబర్ 11 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాల గురించి అని పుర్లమంది ఆగి ఆత్మహత్య వల్ల గాయపడి బలహీనపడ్డారు సార్. ఆనాడు ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు సార్. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొమరెడ్డి వెంకరెడ్డి సార్ కూడా క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా చేస్తే సంఘీభావం తెలుపుతూ కూడా దండ చిన్నారితో వేపిస్తున్న కూడా ఉన్న ఫోటో ఉంది సార్ మన ఫైలు. ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్నాయి సార్. ఇవన్నీ ఉద్యమం మా ఫాదర్ సార్ అయినా ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్నాయి. పాత పేపర్ క్లిప్పింగ్ సార్. దీని గురించి గౌరవ కలెక్టర్ గారు నల్గొండ కలెక్టర్ గారు గతంలో 2015 కాంచి కూడా అన్ని రకాలుగా ఎంఆర్ఓ గారు ఆర్డీఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అసిస్టెంట్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని ఎంక్వైరీలు అయిపోయినాయి సార్. అయితే కేవలం చనిపోయిన వాళ్ళకే తెలంగాణ అమరవీరుల కోట కింద ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే రూల్స్ ఉంది, మీలాంటి వాళ్ళకి లేదని గతంలో చెప్పారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మిగిలిన అమరవీరుల కుటుంబ సభ్యులను కూడా ఆదుకుంటామని చెప్పారు సార్. కేవలం అమరవీరుల కుటుంబ సభ్యులు అంటే మాలాంటి బతుకున్న అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి సార్. ఇట్లాంటి ఎటుగా చావకుండా బతకుండా అయిపోయింది. మాకు కూడా అమరవీరుల మాదిరిగా కుటుంబంలో వారికి ఉద్యోగం గౌరవ పెన్షన్ కల్పిస్తారని పిటిషన్ ఇస్తానికి వచ్చింది సార్ ప్రజాపాలనలో. 1 ఇయర్ సెలబ్రేషన్ పర్లేదు సార్, కానీ మాలాంటి వాళ్ళు మేము ఇంకా బిక్కు అని బతుకుతోలం కూడా ఉన్నాం సార్. అప్పటి నుంచి ఉద్యమ స్ట్రగుల్ నుంచి కూడా ఇబ్బంది పడుతూ గత 12 సంవత్సరాల నుంచి కూడా. మాలాంటి వాళ్ళని కూడా ఆదుకుంటే ప్రభుత్వం ఇంకా మంచిగా అందరు మేలు కోరిన వాళ్ళు అవుతారు సార్. కలిస్తే మేము పిటిషన్ ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పారు సార్. సెకండ్ టైం సార్ రావటం. గతంలో కూడా వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ రెవెన్యూ ఫిట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేడం వాళ్ళకి ఫార్వర్డ్ చేసిండ్రంట. అక్కడి నుంచి నాకు రాలేదు సార్. కలెక్టర్ గారు నల్గొండ జిల్లా కలెక్టర్ గారు అక్కడ ఫార్వర్డ్ చేశారు. అక్కడి నుంచి ఎటువంటి రిప్లై లేదు. ఆ జాబ్ ఇస్తారా ఇవ్వరా అది అనేది ప్రొవైడింగ్ ఏం చేస్తారనేది కూడా ఏమి లేదు సార్.